నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో 2014 నుంచి ఈ రోజు వరకు 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం సాధించిన విజయాలు, దాంతోపాటు కిషన్ రెడ్డి గారు 7 సంవత్సరాల నుంచి ముందు కేంద్ర హోంశాఖ మంత్రిగా, తర్వాత కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య భారతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖల కేబినెట్ మంత్రిగా, గత 2 సంవత్సరాల నుంచి కేంద్రంలో అత్యంత కీలకమైనటువంటి బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా వారు 2 సంవత్సరాలు, ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తయింది. పోయిన 2024 జూన్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు వారు కేంద్ర బొగ్గు గనుల మరియు శాఖ మంత్రిగా. ఆ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారు ఈరోజు వారి యొక్క మంత్రిత్వ శాఖ తరఫున సాధించినటువంటి విజయాలు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బొగ్గు మరియు గనుల శాఖ నిర్వహించినటువంటి పాత్ర, దాన్ని వివరిస్తారు. అయితే 2 సంవత్సరాలుగా అంటే ఈ దేశంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ హైదరాబాద్ కూడా మాట్లాడిన ముఖ్యమైన అంశం, దేశ అభివృద్ధిలో బొగ్గు గనులు మరియు గనుల శాఖ ఈ 2 కూడా చాలా కీలకమైనవి. ఈ 2 మంత్రిత్వ శాఖల యొక్క జాతీయ స్థాయిలో సుమారుగా 4 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తుంటారు. సుమారుగా 13 అతి ముఖ్యమైనటువంటి గనులు ఉన్నాయి, బొగ్గు గనులు. వీటితో పాటు దేశంలో కీలకమైనటువంటి మైన్స్ కూడా, కీలకమైన గనుల శాఖ కూడా వారే నిర్వహిస్తున్నారు. అవి కూడా దేశ సంపద సృష్టించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి కీలకమైన మంత్రిత్వ శాఖ దేశ అభివృద్ధిలో, దేశ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో, వ్యవసాయ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విద్యుత్ శాఖకు పూర్తిగా అండా ఉండేటువంటి మంత్రిత్వ శాఖ బొగ్గు గనులు. కాబట్టి విద్యుత్ ఉండాలంటే బొగ్గు ఉండాలి. 88% ఇప్పటికి కూడా మనం బొగ్గు ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్న దేశం మనది. కాబట్టి ఇంత కీలకమైన మంత్రిత్వ శాఖ నరేంద్ర మోడీ గారు బాధ్యతాయుతంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద పెట్టారు. వారికి బాధ్యతను మరింత పెంచారు. విశ్వాసంతో, నమ్మకంతో కిషన్ రెడ్డి గారి మీద నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా 2 సంవత్సరాల నుంచి శాఖ నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి బాధ్యత అప్పగించడం ఇది చాలా సంతోషకరమైన విషయం. దాంతోపాటు కిషన్ రెడ్డి గారు కూడా ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ, పూర్తిగా గనుల శాఖకు న్యాయం చేస్తూ, గనులు ఒకటే కాదు మైన్స్ శాఖకు కూడా పూర్తిగా న్యాయం చేస్తూ, దేశంలో ప్రపంచ స్థాయిలో కూడా మైనింగ్ శాఖను, ప్రపంచ దేశాలలో కూడా మన మైన్స్ను ఎట్లా విస్తృతపరచాలనేటువంటి అంశంలో తీసుకుంటున్నటువంటి అనేక చారిత్రక నిర్ణయాలు ఉన్నాయి బొగ్గు గనుల శాఖలో కూడా. కాబట్టి వారు ఈ సందర్భంగా 2 సంవత్సరాలుగా నిర్వహించినటువంటి మొత్తం మోడీ గారి నాయకత్వంలో మన కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ మంత్రిత్వ శాఖ గురించి ఈరోజు వారు మనందరికీ వివరించే ప్రయత్నం చేస్తారు. ధన్యవాదాలు. ముఖ్యంగా గత 12 సంవత్సరాలుగా, వారు 2 సంవత్సరాలు అన్నారు కాదది, గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆ సంస్కరణలు ఒక కోల్ సెక్టార్కో, ఒక మైనింగ్ సెక్టార్కో, లేక విదేశీ నీటికో, రక్షణ రంగానికో పరిమితం కాకుండా అన్ని రంగాలలో ఒక గ్రామ అభివృద్ధి నుంచి మొదలు పెడితే, గ్రామంలో ఉన్నటువంటి పొదుపు సంఘాల అభివృద్ధి కోసం మొదలు పెడితే, స్పేస్ సెక్టార్ వరకు కూడా అనేక రిఫార్మ్స్ తెచ్చారు. దానికి సంబంధించి ఈ 2-3 రోజుల్లోనే అనేక రకాలుగా మీకు అందరికీ మరి వివిధ రకాలుగా ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ విషయాలు నేను ఈరోజు ఏం చెప్పను. ఈరోజు నాకు సంబంధించినంత వరకు ఈరోజు నేను బాధ్యతలో ఉన్నటువంటి కోల్ అండ్ మైనింగ్ సెక్టార్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను 2 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి మన హైదరాబాద్ సంబంధించినటువంటి మీడియా ముందు ఈ విషయాలు చెప్పలేదు. ఈరోజు మా మిత్రులందరికీ విషయాలు చెప్పాలి అనే దృక్పథంతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అత్యంత విప్లవాత్మకమైనటువంటి మరి సంస్కరణలకు మైనింగ్ సెక్టార్, కోల్ సెక్టారు ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఈరోజు కోల్ సెక్టార్ అంటే 5 లక్షల మందికి మేము డైరెక్ట్గా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఒక 25 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. దేశంలో అత్యంత కీలకమైనటువంటి సెక్టార్ ఈరోజు మరి ఈ యొక్క కోల్ సెక్టార్ అని సందర్భంగా మనం చేస్తున్నాం. రైల్వే ఏదైతే ఉన్నదో, రైల్వేలకు సంబంధించినటువంటి ఫ్రైట్ రెవెన్యూ 51% మా కోల్ సెక్టార్ ద్వారా వస్తుంది. రైల్లో ప్యాసింజర్ ద్వారా లాస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 51% ప్యాసింజర్స్కు, అది ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ కానీ లేక ఆర్డినరీ ప్యాసింజర్ కానీ 51% సబ్సిడీ ఇస్తారు రైల్వేలో ప్రయాణించేటువంటి వాళ్ళకి ఈ రోజు వరకు కూడా. కానీ ఈరోజు రైల్వేకి ఆదాయం కూర్చేటువంటి అతిపెద్ద సెక్టార్ ఈరోజు కోల్ సెక్టార్. 51% రెవెన్యూ మేము రైల్వే రంగాన్ని కల్పిస్తాము. అంటే ఆల్మోస్ట్ సుమారు 90,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మేము రైల్వేకు చెల్లించడం జరుగుతూ ఉంది. మనకు తెలుసు కోల్ సెక్టార్ అంటే గతంలో ఏ రకంగా ఉండేదో. కోల్ సెక్టార్ అంటే కోల్ ఉత్పత్తి కాకపోయేది, అవినీతి, అక్రమాలు, మరి థర్మల్ పవర్లు మూతపడ్డము, అరాకొర విద్యుత్తు ఈరోజు దేశంలో ఉండేది. కానీ వీటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు 72% భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తు కోలు ఆధారితమైనటువంటి థర్మల్ ప్లాంట్ ద్వారా ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. విద్యుత్తు మనిషి జీవితంలో భాగమైంది. విద్యుత్తు లేకుండా మీకు అందరికీ తెలుసు మరి ఏ పని జరగదు. మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే మరి ప్రతి విషయంలో విద్యుత్తు కీలక పాత్ర పోషిస్తుంది. మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2013-12లో మన ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. మా పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వండి అని. కార్మికులు ధర్నా చేశారు. రైతులు ఎప్పుడు కోతలు ఉంటాయో, ఎప్పుడు కొరత ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఒక హైదరాబాదే కాదు, యావత్తు భారతదేశం ఈరోజు విద్యుత్తు కొరతలు లేనటువంటి నూతన భారతాన్ని నిర్మాణం చేయడంలో కోల్ సెక్టార్ కూడా కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని చెప్పడం కోసం ఏమని చెప్పాను. గతంలో ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో కోల్ అంటే స్కామ్స్, అవినీతి, కుంభకోణాలు, అసమర్థత, అనిశ్చితకు కేర్ ఆఫ్గా ఉండేది. అటువంటి ఈ రకమైనటువంటి సంఘటనలకు కేంద్ర బిందువుగా కోల్ ఉండేది. యూపీఏలో కోల్ మినిస్టర్ జైలుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కాగ్ నివేదిక ఇచ్చింది 1,89,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 124 కోల్ మైన్స్ ఏవైతే కాంగ్రెస్ హయాంలో అలాట్మెంట్ చేశారో వాటన్నిటినీ రద్దు చేసింది. ఆ రోజు స్వర్గీయ సీతారాం కేసరి గారు కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా ఉండేవారు. ఆయన తెల్ల కాగితం మీద స్లిప్ రాసిస్తే మన్మోహన్ సింగ్ గారు కోల్ బ్లాక్స్ అలాట్ చేసేవారు. ఆయన ట్రెజరర్ కాబట్టి ఆయన స్లిప్స్ ఇచ్చేవారు, నడిచేది ఆ రోజు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మరి కోల్ సెక్టార్ను పూర్తిగా రివాంప్ చేయడం జరిగింది. ఒక సిస్టమ్ ఎవాల్వ్ చేసాం, ఒక మెకానిజం ఎవాల్వ్ చేసాం. పొరపాట్లు జరగకుండా, అక్రమాలు జరగకుండా, అవినీతి జరగకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ యొక్క కోల్ సెక్టార్ను
టోటల్గా రివాంప్ చేయడం జరిగింది. ఆ రోజు మనకందరికీ తెలుసు మరి ఏ రకంగా ఉన్నటువంటి కోల్ ఈరోజు లాస్ట్ 12 years ఒక్క అక్రమం జరగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టారు పనిచేస్తూ ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా చెప్పొచ్చు 12 సంవత్సరాలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు వరల్డ్లో ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే. అంతేకాదు సెకండ్ లార్జెస్ట్ కోల్ కన్జ్యూమర్, కోల్ ఉపయోగించడంలో వినియోగించడంలో కూడా చైనా తర్వాత భారతదేశము కోల్ వినియోగంలో 2వ స్థానంలో ఉన్నది. అదృష్టవశాత్తు మన దగ్గర రిజర్వ్స్ బాగా ఉన్నాయి. వీఆర్ ది 5th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్. అంతేకాదు ఈరోజు 2 మేజర్ మైన్స్ ఛత్తీస్గఢ్లో, గేవరా, కుస్ముందా. గేవరా సెకండ్ లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ది వరల్డ్ ఛత్తీస్గఢ్లో, కుస్ముందా 4th లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ది వరల్డ్. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా బిగ్గెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. ఈ రకంగా ఏ రకమైనటువంటి సెక్టార్ ఉండింది, ఈరోజు ఏ రకంగా రూపుదిద్దుకుందో వీటిని అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ కొరతల నుంచి, బొగ్గు కొరత నుంచి, బొగ్గు వినియోగం నుంచి, బొగ్గు సరఫరా నుంచి వచ్చినటువంటి అనేక మార్పుల నేపథ్యంలో ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టార్ పనిచేస్తూ ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, విద్యుత్తు ఉత్పత్తిలో 71, 72, 73% మారుతూ ఉంటుంది. అది 80 ఉండేది. ఇటీవల కొంత సోలార్ జనరేషన్ పెరగడంతో ఈరోజు కోల్ ద్వారా విద్యుత్ ఈరోజు 72, 73% షేరు థర్మల్ పవరు ఈరోజు జనరేట్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా 426 మైన్స్లలో ఈరోజు కోల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. అవి మా పిఎస్టీస్ కావచ్చు, లేకపోతే క్యాప్టివ్ కానీ కమర్షియల్ మైన్స్ కానీ, అవన్నీ కూడా కలిపితే 426 మరి మైన్స్లలో కోల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత సంవత్సరం, ఈ సంవత్సరం రికార్డ్ ప్రొడక్షన్ 1 బిలియన్ టన్ ప్రొడక్షన్ క్రాస్ అయ్యాము ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీలో. లాస్ట్ ఇయర్ 1 బిలియన్ టన్ అంటే ఆల్మోస్ట్ 1400 మిలియన్ టన్స్, అంటే మోర్ దెన్ 1 బిలియన్. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా 1 బిలియన్ టన్ రికార్డు కోల్ ఉత్పత్తి భారతదేశంలో జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మోడీ గారు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తుంటారు. ఎవ్రీ వీక్ కోల్ ఎంత ఉత్పత్తి అయింది, ఎంత సరఫరా చేస్తూ ఉన్నాము, సరఫరాలో ట్రాన్సిట్లో ఎంత ఉంది, కోల్ కంపెనీల దగ్గర బొగ్గు ప్రొడక్షన్ చేసి ఎంత స్టాక్స్ ఉన్నాయి, థర్మల్ కంపెనీల దగ్గర ఎంత ఉన్నాయి, అవన్నీ కూడా మానిటరింగ్ చేస్తారు. ఈరోజు గర్వంగా చెప్పొచ్చు, మోడీ గారి నాయకత్వంలో 80 రోజులకు కావాల్సినటువంటి కోల్ స్టాక్స్ మా దగ్గర ఉన్నాయి. 189 మిలియన్ టన్స్. ఈరోజు ఉదయం 8 గంటల రికార్డ్, ఈరోజు మార్నింగ్ 8 o'clock రిపోర్ట్ తీసుకుంటే 189 మిలియన్ టన్నుల కోలు ఈరోజు కోల్ కంపెనీల దగ్గర కానీ, లేక ట్రాన్సిట్లో కానీ ప్రాంతాల్లో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకు ఈ స్టాక్స్ ఎప్పుడు మానిటరింగ్ చేస్తామంటే, వర్షాలు వస్తూ ఉంటాయి,
తుఫాన్లు వస్తూ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కావచ్చు, వర్షాలు వస్తే కోల్ మైన్లలో వాటర్ వచ్చినప్పుడు ప్రొడక్షన్ తగ్గుతుంది. ఏ రకమైనటువంటి సంఘటనలు జరిగినా దేశ ప్రజలకు విద్యుత్ ఇవ్వాలి, విద్యుత్తులో అంతరాయం జరగకూడదు, అనేక రకాల ఇతర ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి అంతరాయం జరగకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈరోజు కోల్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఎవ్రీ డే టు డే మానిటరింగ్ మా యొక్క కోల్ మినిస్ట్రీ చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు మరి అనేక రకాలుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు కోలు ఒక విద్యుత్కే కాదు, కోలు అనేక రకాల కీలక రంగాలకు కూడా కోలు కీలక పాత్ర పోషిస్తుంది. స్టీల్, కోలు లేకుండా స్టీల్ ఉత్పత్తి కాదు, కోలు లేకుండా సిమెంట్ ఉత్పత్తి కాదు, కోలు లేకుండా ఫెర్టిలైజర్ ఉత్పత్తి కాదు, స్పాంజ్ ఐరన్, కెమికల్. ఈరోజు కోలు బాగా ఉత్పత్తి జరిగితే మేము ఇచ్చేటువంటి 30 లక్షల ఉద్యోగాలే కాకుండా కోల్ ద్వారా అనేక రకాల చైన్ సిస్టంలో ఏదైతే రా మెటీరియల్ ద్వారా మేము ఇతర రంగాలకు ఉత్పత్తి చేస్తామో అది దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో రా మెటీరియల్గా ఈరోజు కోలు కూడా భాగస్వామ్యం అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మరి కోల్ ఇంపోర్టు గతంలో అన్ని పవర్ జనరేషన్ కంపెనీలు, అన్ని స్టీల్ కంపెనీలు ఇతర దేశాల నుంచి కోల్ ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉండేటువంటి వాళ్ళు. నరేంద్ర మోడీ గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. మన దగ్గర 5th లార్జెస్ట్ రిజర్వ్స్ ఉన్నప్పుడు మనం ఇండోనేషియా నుంచి, చైనా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కోల్ ఎందుకు దిగుమతి చేసుకోవాలా? కాబట్టి దానిపైన కూడా మా మినిస్ట్రీ రెగ్యులర్గా మేము ప్రయత్నం చేసి కోల్ ఇంపోర్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ దిశలో ఈరోజు ఈ సంవత్సరం తీసుకుంటే ఆల్మోస్ట్ 4% తగ్గింది. లాస్ట్ ఇయర్ 8% తగ్గింది. లాస్ట్ ఇయర్ 60,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యము కోలు ఇంపోర్ట్ తగ్గించడం ద్వారా భారతదేశానికి కోల్ మినిస్ట్రీ, కోల్ సెక్టారు లాభం చేకూర్చిందని మనం చేస్తా ఉన్నాం. ఇంకా చేయాల్సింది ఉంది. కొన్ని పవర్ జనరేషన్ కంపెనీస్ వాళ్ళ బాయిలర్స్ ఏవైతే ఉంటాయో ఇంపోర్టెడ్ కోల్ ఆధారితంగా బాయిలర్స్ ఉన్నాయి. మన దేశంలో కొంత మరి ఎక్కువగా డస్ట్ ఉండేటువంటి కోల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మనకు ఆ రకమైనటువంటి రిజర్వ్స్ ఉన్నాయి. దాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి మెరుగైనటువంటి కోలు ఉత్పత్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి స్లోగా ఇంపోర్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మరి అనేక మార్పులు ఈరోజు కోల్ సెక్టార్లో తీసుకొస్తున్నాం. కోలు రైలు ద్వారా, ట్రక్కుల ద్వారా సప్లై చేసినట్లయితే దాని కారణంగా అనేక రకాల పొల్యూషన్ కావచ్చు, ఇతరత్ర సమస్యలు వస్తాయి. సమయం ఎక్కువగా పడుతూ ఉంది, ఖర్చు బర్డెన్ కూడా పడుతుంది. అందుకే లాజిస్టిక్ సంబంధించి కోల్ సప్లైలో ఖర్చు తగ్గించేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు అనేక రకాల ఎఫ్ఎంసి ప్రాజెక్ట్స్ అంటాం, ఆ రకంగా కూడా ఖర్చు తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా రైల్వే నెట్వర్క్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే మైన్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ నూతన రైల్వే మార్గాల నిర్మాణం, ఒకవేళ రైల్వేకు ఆ శక్తి లేకపోతే మా కోల్ సెక్టార్ ద్వారానే మేము
రైల్వే నెట్వర్క్ మేమే పెంచుకొని కోల్ను రైల్ ద్వారా ప్రాపర్ టైంలో ప్రొడక్షన్ పెంచే విధంగా సప్లై చేసే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంతోషం ఏంటంటే ఈరోజు ప్రైవేట్ సెక్టార్ పెద్ద ఎత్తున ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే టోటల్గా ప్రభుత్వ పిఎస్యులే ఉన్నాయి. దాని ద్వారా కావలసినటువంటి ప్రొడక్షన్ భవిష్యత్తులో ఇంకా అవసరం ఉంటుంది కాబట్టి, మనకు రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కోల్ సెక్టారు కొన్ని రోజుల తర్వాత కోల్ యూసేజ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుందేమో కొన్ని దేశాలు ఆ రకంగా యూరోప్ కంట్రీస్ చర్చిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉన్నంతలో మన రిజర్వ్స్ మనం పూర్తి స్థాయిలో దేశ ప్రజలకు, దేశ అభివృద్ధికి, దేశ అవసరాలకు, దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కోల్ను ఎంత వేగంగా ఉంటే అంత వేగంగా దేశ అవసరాలకు, దేశ వినియోగంకు ఉపయోగించాలనేటువంటి కాన్సెప్ట్తో కూడా భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో మేము గతంలో ఇంతకుముందు చెప్పాను, తెల్ల కాగితాల మీద స్లిప్ ఇస్తే దాని ద్వారా మరి అనేక మంది వ్యక్తులకు 124 మంది వ్యక్తులకు కోల్ బాక్స్ అలాట్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు సిఏజీ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపి మరి ఆ రోజు వాటన్నిటిని రద్దు చేసింది. లాస్ట్ 12 ఇయర్స్గా క్రమ పద్ధతిలో మేము ఎక్స్ప్లోరేషన్ పెంచాము, ఆక్షన్స్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాము. ఏ ఒక్కరికి కూడా నామినేటెడ్ బేసిస్లో, అలాట్మెంట్ బేసిస్లో కోల్ బ్లాక్స్ ఇవ్వకుండా పూర్తి ట్రాన్స్పరెన్సీతో, పారదర్శకతో కోల్ బ్లాక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం మోడీ గారి నాయకత్వంలో జరిగింది. ఈరోజు అవినీతి అరికట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది. ప్రైవేట్ సెక్టార్లో కూడా పోటీతత్వం తీసుకొచ్చాం. అద్భుతంగా ఎవరైతే సమయానికి ముందు, ఎందుకంటే ఒక కోల్ బ్లాక్ సాక్ష్యం తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని ఎక్స్ప్లోరేషన్ చేయాలి, మైనింగ్ ప్లాన్ తయారు చేయాలి, ఆ తర్వాత క్లియరెన్సెస్ తీసుకోవాలి, ఎన్వైరన్మెంటు, ఫారెస్టు, స్టేట్ గవర్నమెంట్స్, లోకల్ గ్రామ సభ ఇవన్నీ చేయాలి. ఆ తర్వాత మైనింగ్ ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత మైనింగ్ ప్రొడక్షన్ పెంచాలి. అది ఇట్ విల్ టేక్ 4 years 5 years అవుతుంది. ఒక్కసారి యాక్షన్ తర్వాత ప్రొడక్షన్ రావడం కోసం 4 to 5 years అవుతుంది. అంత కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. గ్రామ సభ నుంచి మొదలు పెడితే ఎన్వైరన్మెంట్, ఢిల్లీలో ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కూడా మేము తిరగాల్సి వస్తుంది మా సెక్టార్ ద్వారా. తిరిగి అవన్నీ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే ప్రొడక్షన్ చేయాలి. అయినప్పటికీ మేము ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నాం, కోల్ బ్లాక్స్ ఆక్షన్ పెంచుతూ ఉన్నాం, ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ పెంచుతూ ఉన్నాం. ఎక్స్ప్లోరేషన్స్లో కూడా ఒక జిఎస్ఐ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఈరోజు స్టార్టప్ కంపెనీలను, యంగ్ యువతను కూడా ఈరోజు ఎక్స్ప్లోరేషన్స్కు ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ ఫైనాన్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ ఈరోజు స్టార్టప్ కంపెనీల కింద ఎక్స్ప్లోరేషన్స్లో ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా దేశాన్ని ఆ రకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కోల్ సెక్టార్ సంబంధించి. కోల్ సెక్టార్లో ఇటీవల ఒక న్యూ రిఫార్మ్, నేను ఇంతకుముందు చెప్పినట్టు విద్యుత్తు, సిమెంటు, స్టీలు, ఫెర్టిలైజర్, స్పాంజ్ ఐరన్ లాంటి సెక్టార్ల కోల్ ఉపయోగించేవాళ్ళం. ఈరోజు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మరొక కొత్త సెక్టార్ను ఈరోజు జోడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదే కోల్ ద్వారా సింథటిక్ గ్యాస్, అంటే సిన్ గ్యాస్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ. ఇది ఇటీవలనే భారత ప్రభుత్వము ఒక 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ దీంట్లో తీసుకొచ్చాం మేము, మోడీ గారు ఆదేశాలతో, మోడీ గారి నాయకత్వంలో. ఎందుకంటే ఈరోజు ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు కానీ, లేక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, అమెరికా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ విద్యుక్త వాతావరణంలో ఈరోజు దేశంలో, ప్రపంచంలో మరి ఒక
ఆర్థిక పరమైనటువంటి సంక్షోభము, అనేక రకాల మినరల్స్ కావచ్చు, అనేక రకాల ఉత్పత్తులు దిగుమతి విషయంలో కూడా ఇప్పటి కూడా మనము ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. పెట్రోలియం ఉత్పత్తి కావచ్చు, ఫెర్టిలైజర్ ప్రధానంగా మనం ఉత్పత్తి ఎదుర్కొంటున్నాం. ఆ ఉత్పత్తి సమస్య అధిగమించాలి. ఈరోజు సప్లై చేయాలంటే చాలా కష్టమవుతా ఉంది. లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం మనం చెల్లిస్తూ ఉన్నాం. మన దేశంలో పెట్రోలియం నిల్వలు తక్కువ, గ్యాస్ నిల్వలు తక్కువ, ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి మరి మినరల్స్ తక్కువ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీని నుంచి కూడా మనం బయటపడాలనేటువంటి ప్రధానమైనటువంటి దృక్పథంతో కోల్ గ్యాసిఫికేషన్ అనేటువంటి ఒక న్యూ కోల్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి కోల్ను ఉపయోగించి ఒక న్యూ వింగ్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి టెక్నాలజీ పైన గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2 రకాల గ్యాసిఫికేషన్లు ఉంటాయి. ఒకటి అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్, ఒకటి సర్ఫేస్ గ్యాసిఫికేషన్. అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ రాహుల్, అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ ఈరోజు కొద్దిగా మీరు వెనకకి వెళ్ళండి అమ్మా, కొద్దిగా వెనకకి వెళ్ళండి, పిరసోళ్ళని కూర్చొని మనోళ్ళు బయటకి వెళ్ళండి. అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ అంటే ఎక్కడైతే, ఎందుకంటే మన దగ్గర 40% కోల్, డీప్ సీటెడ్ కోల్ మన దేశంలో, అది అండర్ గ్రౌండ్ మైన్లో కూడా అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది. మోర్ దెన్ 40% ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరి 300 మీటర్స్ డెప్త్లో కోల్ ఉంటుంది. అది ఓపెన్ కాస్ట్లో చేయలేం, అండర్ గ్రౌండ్లో కూడా ఇబ్బంది. అందుకే ఈరోజు అండర్ గ్రౌండ్ కోల్ క్లాసిఫికేషన్ కూడా మేము టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ ఇంకా సక్సెస్ కాలేదు. దానిపైన కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్యాసిఫికేషన్ సిన్గ్యాస్ ఉత్పత్తి చేస్తే మనకి ఈరోజు మిథనాల్ ఆ సిన్గ్యాస్ ద్వారా వస్తుంది, అమోనియా వస్తుంది, హైడ్రోజన్ ఆ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఫెర్టిలైజర్ కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఫీడ్ స్టాక్స్, కెమికల్స్, పెట్రోకెమికల్స్, ఇవన్నీ కూడా కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బై ప్రొడక్ట్స్ వస్తాయి మనకు. ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ డిపెండ్ భారతదేశం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరము 3 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం మనం చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం తగ్గించాలి, రూపాయి విలువ పడిపోకుండా చూడాలి, రూపాయి విలువ పెరగాలి. ఫెర్టిలైజర్ కానీ పెట్రోల్ ఉత్పత్తులు కానీ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో జరిగినటువంటి సభలో చెప్పారు. ఎందుకు? ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంపోర్ట్ డిపెండెన్స్ మనం తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఆయన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కోల్ మినిస్ట్రీ కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపును స్పోర్టివ్గా తీసుకొని మేము గత 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కోల్ సర్ఫేస్ గ్యాసిఫికేషన్ చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో వెళ్తున్నాం. 46,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని బ్లాక్స్, కొన్ని కంపెనీలకు మేము ఆ రకంగా ముందుకెళ్ళాం. ఈ నెల 11వ తేదీన అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలను పిలిచి కోల్ గ్యాసిఫికేషన్ ఏంటి, ఏ రకంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలా, వాళ్ళందరినీ ఇప్పటికే ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టి పిలిచాము. ఒక మీటింగ్ హైదరాబాద్లో 11వ తేదీన, మరి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్లో ఉంది. మరొక మీటింగ్ బాంబేలో ఉంది. దేశంలో ఎవరైతే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ దీనిలో ఆహ్వానిస్తున్నాం. భారత ప్రభుత్వం ఒకటే చేయలేదు, ఇది ప్రైవేట్ సెక్టార్ కూడా భాగస్వాములు కావాలి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం. ఈ గ్యాసిఫికేషన్ సంబంధించి మేము ఇప్పుడు అనుకున్నటువంటి ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాం ప్రైవేట్ సెక్టార్ ద్వారా. సుమారు 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యం సేవ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నాం. కోల్ గ్యాసిఫికేషన్ ఇది మాకు చాలా ఇంపార్టెంట్ సెక్టార్ కాబోతుంది. ఇది ఒక ఇండస్ట్రియల్ వాల్యూ చైన్, న్యూ ఇండస్ట్రియల్ వాల్యూ చైన్
ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఇండియాలో నిర్మించబోతా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు మరి 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ దీనికోసం తెచ్చాం. ఇది క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. ఈ యొక్క రోడ్ షోస్ తర్వాత దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇప్పటికే పూర్తి చేశాం. ప్రైవేట్ సెక్టార్ వచ్చినటువంటి వాళ్ళని మెరిట్ ఆధారంగా ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతో కంపెనీలను అలాట్మెంట్ గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కోల్ సప్లై చేస్తాం. ఇది మైనింగ్కు ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ సంబంధం లేదు. ఇప్పటికే అవుతున్నటువంటి కోల్ను మేము 30 years వాళ్ళ కోల్ సప్లై చేసే విధంగా మేము కోల్కి సంబంధించి సప్లై చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎనర్జీ ప్రొడక్షన్, ఇంతకుముందు చెప్పినట్టు ఫెర్టిలైజర్, కెమికల్, పెట్రోకెమికల్స్, హైడ్రోజన్, స్టీల్, ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇవన్నీ కూడా ఈరోజు మనము స్పేస్ టెక్నాలజీలో అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని మనం చేస్తున్నాను. అదేవిధంగా కోల్కి సంబంధించి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కోలు తీయడమే తప్ప కోల్ తీసిన తర్వాత ఆ మైండ్స్ని వదిలేస్తాము. మీరు సింగరేణిలో కూడా చూస్తుంటారు. ఆ యొక్క ఆఫ్టర్ మైనింగ్ తర్వాత, ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ దృష్టిలో పెట్టుకొని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనం చాలా ప్రాంతాల్లో రైతుల భూములు తీసుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్కీమ్ పెట్టి గ్రామాలు కూడా పక్కకు జరపాల్సి వస్తుంది. ఆ తర్వాత కోల్ తీసుకున్న తర్వాత వదిలేస్తాం. ఆ రకంగా ఈరోజు లెక్కిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత 147 కోల్ బ్లాక్స్ ఆ రకంగా ఈరోజు మా ఐడెంటిఫై. ఈరోజు నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ఆదేశించారు. లాస్ట్ ఇయర్ నేను మంత్రిత్వ శాఖ చేపట్టిన తర్వాత వారి దృష్టికి తీసుకెళ్ళాను. ఈ రకంగా మనం కోల్ తీసుకున్న తర్వాత ఆ కోల్ బ్లాక్స్ మళ్ళీ ట్రీ ప్లాంటేషన్ కానీ, గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, వాటర్ బాడీస్ కానీ, ఫిషరీస్ సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ, టూరిజం యాక్టివిటీ కానీ, ఆ ల్యాండ్ను మళ్ళీ ఉపయోగించే యాక్టివిటీ కానీ, లేక సోలార్ ప్రాజెక్టు పెట్టేటువంటి యాక్టివిటీ కానీ ఆ ల్యాండ్ని అంతా ఉపయోగించాలనే దృక్పథంతో ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమాంతరంగా 143 నుంచి 147 కోల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, కోల్ మైనింగ్ ఉన్నాయో, వాటన్నిటి కూడా సైంటిఫిక్ మెజర్లో కోల్ మైన్ క్లోజర్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. మైన్ క్లోజర్ యాక్టివిటీ అంటారు. సైంటిఫిక్ మెథడ్లో ఇది వచ్చేటువంటి 2028 లోపల ఈ 143, 147 కోల్ బ్లాక్స్ సైంటిఫిక్ మెథడ్లో క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ దానికి సంబంధించి అనేక ఎన్జిఓలను, ఏ గ్రామాల్లో ఉన్నారు, గ్రామ పంచాయతీ సర్పంచ్, లోకల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మున్సిపాలిటీ ఉంటే, గ్రామం ఉంటే, లోకల్ కలెక్టర్, ఈ రకంగా అందరితోటి కలిపి ఇది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు కోల్ బ్లాక్ డీకోల్ అయినటువంటి అన్ని మైన్స్ను సైంటిఫిక్ మెజర్లో క్లోజ్ చేసి ఫారెస్ట్ గ్రీనరీ పెంచేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి మరి రామచంద్ర మిషన్ కావచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఆ రకంగా అనేక రకాల సంస్థలు ఇన్వాల్వ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు వేసాం. మన ఖమ్మంలో కానీ, కొత్తగూడెంలో కానీ, భద్రాచలంలో కానీ, ఇక్కడ కూడా కమిటీలు వేసాం. ఆ రకంగా దేశవ్యాప్తంగా 600 జిల్లాలలో కమిటీలు వేసి 600 జిల్లాలలో ఉన్నటువంటి 143 కోల్ బ్లాక్స్, అంటే ఒక కోల్ బ్లాక్ కొన్ని 2-3 జిల్లాలకు కూడా వస్తుంది. కాబట్టి ఆ రకంగా అన్ని కోల్ బ్లాక్స్ను క్లోజ్ చేసే విధంగా, గ్రీనరీ ఎన్వైరన్మెంట్ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా, ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా కొన్ని సంస్థలు, కొన్ని దేశాలు ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. వాళ్ళు భారతదేశంలో ఎన్వైరన్మెంట్ గురించి పట్టించుకోరు. కాబట్టి వాళ్ళందరి నోరు ముయించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో కోల్ సెక్టార్లో మరొక అతిపెద్ద కన్స్ట్రక్టివ్ రిఫార్మ్ ఇది కూడా వచ్చే 2028 లోపల నేను ఈరోజు మీ ద్వారా దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను, ఎన్వైరన్మెంటిస్టులకు హామీ ఇస్తున్నాను.
అన్ని కోల్ బ్లాక్స్ కూడా క్లోజ్ చేస్తాం, గ్రీనరీ డెవలప్మెంట్ చేస్తాము. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ దాంట్లో సాదాసీదాగా వదలలేదు. నేను కూడా ఒక బ్లాక్ సూపర్వైజ్ చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాను. వెస్టర్న్ కోల్ బ్లాక్లో ఒక బ్లాక్ తీసుకున్నాను. మా సెక్రటరీ ఒక బ్లాకు, మా కంపెనీల డైరెక్టర్స్ కూడా ఇవంతా ఒక నోడల్ ఆఫీసరు ప్రతి కోల్ బ్లాక్ బైండ్ క్లోజర్లో ఉంటారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అడ్వైజర్ కమిటీ ఉంటుంది. ఆ అడ్వైజర్ కమిటీలో గ్రామ సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఆ లోకల్ ఉన్నటువంటి ఎన్జిఓస్ కూడా ఉంటారు. మా కోల్ మినిస్ట్రీ ద్వారా నోడల్ మినిస్ట్రీ ఉంటారు. వాళ్ళ పైన మేము అప్పుడప్పుడు పోయి చూడడం కోసము నేను ఒక కోల్ బ్లాక్ తీసుకుని ఆల్రెడీ ఒక కోల్ బ్లాక్ విజిట్ చేసిన వెస్టర్న్. అది ఎండింగ్ పూర్తయ్యేంత వరకు కూడా నా బాధ్యత అది. నేను ఆ జిల్లా కలెక్టర్ తోటి, మా నోడల్ ఆఫీసర్ తోటి, ఆ యొక్క అడ్వైజరీ కమిటీ తోటి కూడా అంతా ఆ రకంగా ఒక సిస్టమ్ ఎవాల్యుయేషన్. ఈరోజు ప్రపంచంలో కోల్ బ్లాక్స్ క్లోజర్లో గిన్నీస్ రికార్డ్ రావాలని నా ఆకాంక్ష. సైమల్టేనియస్గా ఇన్ని ఏకకాలంలో ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలో చేయలేదు. కాబట్టి ఆ రకంగా చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, మరి చివరగా ఈరోజు మనకు మైనింగ్ సెక్టార్ కూడా తెలుసు. మైనింగ్ సెక్టార్ ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని అలాట్మెంట్ చేస్తారు, కొన్ని కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం ఆక్షన్ చేస్తారు. కొన్ని మేజర్ కొన్ని మేము కూడా చేస్తాము. దాంట్లో దృష్టి పెట్టుకొని ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు భారత ప్రభుత్వం తరఫున చట్టాలు మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు గత 10 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా అల్యూమినియంలో ఈరోజు భారతదేశం సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఇన్ అల్యూమినియం ఇన్ ది వరల్డ్. అదేవిధంగా సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్తో పాటు స్టీల్లో కూడా మనం సెకండ్ లార్జెస్ట్ స్టీల్ ఉత్పత్తి చేస్తున్నాం. నెంబర్ 1 చైనా ఉంది. తర్వాత స్టీల్ ఉత్పత్తిలో కూడా భారతదేశము, మరి ఎందుకంటే ఐరన్ ఓర్ ద్వారా స్టీల్ వస్తుంది. మా మినిస్ట్రీ అందుకే చెప్తాము, ఐరన్ ఓర్ ద్వారా స్టీల్ ఉత్పత్తి అవుతుంది. ఐరన్ ఓరు అదేవిధంగా కోల్ ఉపయోగించి ఈరోజు ఈ యొక్క మరి స్టీల్ ఉత్పత్తి జరుగుతుంది. అది కూడా మేము సెకండ్ ప్లేస్లో మనము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. బైరటిస్ అదేవిధంగా మైకా వీటిలో కూడా మనం కీలక పాత్ర పోషిస్తున్నాం. జింకులో కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నాం. లైమ్ స్టోన్ ఏదైతే సిమెంట్ ఉత్పత్తి అవుతుందో ఆ సిమెంట్ కూడా లైమ్ స్టోన్ చేయాలి, మైనింగ్ చేయాలి. దాంట్లో కూడా మనము భారతదేశము థర్డ్ ప్లేస్లో ఉన్నాం. ఐరన్ ఓర్ ఏదైతే ఉన్నదో ఐరన్ ఓర్లో కూడా కొంత మనము మరి 4th ప్లేస్లో ఉన్నాం. బాక్సైట్లో 5th ప్లేస్లో ఉన్నాం. ఈ రకంగా మైనింగ్ సెక్టార్లో కూడా అనేక రకాల మార్పులు తెస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఈరోజు మైనింగ్ సెక్టార్లో ముఖ్యంగా క్రిటికల్ మినరల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. క్రిటికల్ మినరల్లో అది వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇటీవల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత సంవత్సరం చివరిలో ఒక 32,000 కోట్ల రూపాయల నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కోసం ఇన్సెంటివ్ స్కీము మేము ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఆ యొక్క క్రిటికల్ మినరల్స్ కూడా ఈరోజు తయారు చేయాలి. మనము మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎందుకంటే ఈరోజు క్రిటికల్ మినరల్ చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అయిపోయింది. ఎందుకంటే 20వ శతాబ్దము ఆయిల్ ఎకానమీగా చెప్తారు, 21వ శతాబ్దము క్రిటికల్ మినరల్ ఎకానమీగా చెప్తారు. కాబట్టి క్రిటికల్ మినరల్స్ కోసము దేశ అధినేతలనే ఇంకో దేశం వచ్చి ఎత్తుకొని పోతున్నారు. క్రిటికల్ మినరల్స్ కోసము ఒక దేశ అధినేతనే రాత్రికి రాత్రి వచ్చి ఇంకో దేశం ఎత్తుకొని పోతున్నటువంటి పరిస్థితి, ఒక పోటీ తత్వము, సీరియస్నెస్ మనం అర్థం చేసుకోవచ్చు. అది తప్ప పొరపాట నాకు ఇప్పుడు సంబంధం లేని అంశం. కానీ అంత ఇంపార్టెన్స్ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. కానీ మనము ఇప్పటికీ 90%, మోర్ దెన్ 90% క్రిటికల్ మినరల్స్లో మనం ఇతర దేశాల మీద డిపెండ్ అయి ఉన్నాం. క్రిటికల్ మినరల్ ఈరోజు ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతున్నదో దానికి అవసరం. బ్యాటరీస్, మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే
మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లో స్టోరేజ్ నుంచి మొదలు పెడితే, లైటింగ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా క్రిటికల్ మినరల్స్ తోటే ఆధారపడి అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి. సెమీ కండక్టర్స్ ఏవైతున్నాయో అది కూడా క్రిటికల్ మినరల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే అనుకుంటున్నామో అది కూడా క్రిటికల్ మినరల్స్ తోటే డివైసెస్ తయారు చేయాల్సి ఉంటుంది. రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే అనుకుంటున్నామో అదేవిధంగా డిఫెన్స్ సెక్టార్లో అనేక వస్తువులకు మనం ఇటీవల ఆపరేషన్ సింధూర్లో చూసాం. మనం క్రిటికల్ మినరల్స్ను ఉపయోగించి ఆపరేషన్ సింధూర్లో మీరు యుద్ధం చేశారని చెప్పి ఒక దేశం మీరు దేశ అభివృద్ధి కోసం క్రిటికల్ మినరల్స్ సప్లై చేస్తే మీరు యుద్ధానికి ఉపయోగించారని చెప్పి ఆ దేశము క్రిటికల్ మినరల్స్ ఆపేసింది. మీరు అర్థం చేసుకొని ఉంటారు. ఆ దేశము క్రిటికల్ మినరల్స్ రా మెటీరియల్ ఇండియాకి ఇవ్వకుండా ఆపేసింది. అప్పుడు మేము సీరియస్నెస్ తీసుకున్నది భారత ప్రభుత్వం, మనం కూడా సొంత కాళ్ళ మీద నిలబడాలి, భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్స్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్స్ప్లోరేషన్ స్పీడప్ పెంచాలి, మనం అవసరమైతే ఇతర దేశాలకు వెళ్ళి క్రిటికల్ మినరల్కి సంబంధించినటువంటి బ్లాక్స్ మనం అక్వైర్ చేయాలి, అక్కడ ఎక్స్ప్లోరేషన్ చేసి మైనింగ్ చేసి భారతదేశానికి ఇతర దేశాలు ఏ రకంగా తీసుకెళ్తున్నాయో మనం కూడా మన దేశాన్ని తెచ్చుకోవాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక పిఎస్యు కాబిల్ అనేటువంటి ఒక సంస్థను పిఎస్యు కొత్తగా ప్రారంభించి ఇటీవల మేము అర్జెంటీనా అనే దేశానికి వెళ్ళి అక్కడ 5 ఈరోజు క్రిటికల్ మినరల్కి సంబంధించినటువంటి బ్లాక్స్ మేము అక్విజిషన్ చేశామని ఈరోజు చెప్తా ఉన్నాము. అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు, స్పేస్ కావచ్చు, అన్నిటికీ క్రిటికల్ మినరల్స్ అవసరం. మీ దగ్గర ఉన్నటువంటి కెమెరాలన్నింటిలో కూడా, చేతిలో ఉన్న సెల్ ఫోన్లో కదా కెమెరాలన్నిటి కూడా క్రిటికల్ మినరల్ అవసరం. నేను మాట్లాడుతున్నటువంటి మైకు ఈరోజు క్రిటికల్ మినరల్స్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ వీఆర్ ఇంపోర్టెడ్. కాబట్టి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలంటే మైనింగ్ మినిస్ట్రీ ద్వారా క్రిటికల్ మినరల్ సంబంధించినటువంటి యాక్టివిటీ పెంచాలని దృక్పథంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఈరోజు మిషన్ ప్రారంభించాము. దాంట్లో 32,000 కోట్లు ఫస్ట్ ఫేజ్లో మేము ఇనిషియేటివ్స్ ఇస్తూ ఎక్స్ప్లోరేషను, మైనింగు, ప్రాసెసింగు, రీసైక్లింగు, రికవరీ, మనము సెల్ ఫోన్ వాడిన తర్వాత అందులో నుంచి మళ్ళీ రీసైక్లింగ్ చేసి క్రిటికల్ మినరల్ తెచ్చుకోవాలి. మనము కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఐప్యాడ్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, కెమెరాలు కావచ్చు, అన్నీ కూడా ఎలక్ట్రానిక్ స్క్రాప్ ద్వారా కూడా రీసైక్లింగ్ చేసి క్రిటికల్ మినరల్ తీసేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించి కూడా ఇన్సెంటివ్స్ ఇప్పటికే 1,500 కోట్లు ఎక్స్పెరిమెంట్ బేసిస్లో ఇచ్చాం. దాన్ని కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కూడా స్థానిక సంస్థలు అంటే మున్సిపల్ కార్పొరేషన్స్తో మాట్లాడి వాళ్ళు క్రిటికల్ మినరల్స్ ఏదైతే ఇంటింటికి చెత్త ఏ రకంగా కలెక్ట్ చేస్తారో పాడైపోయినటువంటి ఉపయోగం లేనటువంటి ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు కూడా కలెక్ట్ చేసి వాటన్ని కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాటి ద్వారా రీసైక్లింగ్ చేసి క్రిటికల్ మినరల్స్ తీసేటువంటి ప్రాసెసింగ్ సిస్టాన్ని కూడా ఎవాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనకు తెలుసు ఈ మిషన్ ప్రకటించిన 9 నెలల క్రితం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. ఈ 9 నెలల్లో ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ చాలా స్పీడప్ చేశాం. అంటే ఆల్మోస్ట్ 300-400% స్పీడప్ తీసుకొచ్చాం. ఆక్షన్ క్రిటికల్ మినరల్ బ్లాక్స్ గుర్తించడము, బ్లాక్స్ చేయడము, ఆక్షన్ చేయడము, అది కూడా 400-500% పెంచాము. రీసైక్లింగ్ యాక్టివిటీని ప్రోత్సహిస్తూ ఉన్నాం. కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నాం, ప్రైవేట్ కంపెనీలతోటి. ఇంతకుముందు చెప్పినట్టు ఓవర్సీస్ అక్విజిషన్ దాని యాక్టివిటీని కూడా పెంచుతూ ఉన్నాం. మినరల్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీ, R&D యాక్టివిటీ, పాలసీ రిఫార్మ్స్ యాక్టివిటీ, ఈ రకంగా మేము ఒక్కరమే కాకుండా ఓల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. రేర్ హెల్త్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి 4 పార్కులు, ఒక కారిడార్ని ఫైనాన్స్ మినిస్టర్ ఈ లేటెస్ట్ బడ్జెట్లో ప్రకటించింది. కేరళ, ఎందుకంటే రేర్ హెల్త్ ఎలిమెంట్స్ బీచ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కేరళ, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఒక కారిడార్ కూడా ప్రకటించేశాం. అక్కడ ఈ యొక్క రేర్ హెల్త్ ఎలిమెంట్స్ తీసుకొస్తాం. అది క్రిటికల్ మినరల్ ఎక్కువ ఉంటాయి అందులో. కాబట్టి అదొక యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. 4 కారిడార్ క్రిటికల్ మినరల్ స్పాట్స్ బీచ్ సైడ్లో, బీచ్ ఉన్న రాష్ట్రాలలో గుజరాత్లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఒరిస్సాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ
4 క్రిటికల్ మినరల్ పార్క్స్ను డెవలప్మెంట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ల్యాండ్ ఐడెంటిఫై చేసి మాకు ఇచ్చాయి, చూపించాయి. వాళ్ళు కూడా కొంత పవర్ కానీ ల్యాండ్ ఇవ్వడంలో కానీ కొంత ఇన్సెంటివ్స్ కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒరిస్సా, మహారాష్ట్ర గవర్నమెంట్ క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ సంబంధించి చాలా ముందుకు వచ్చాయి. చాలా మరి అన్ని రకాలుగా ప్రాసెసింగ్తో ముందుకు వచ్చాయి. దాన్ని కూడా మేము ఎందుకు చెప్తా ఉన్నానంటే ఓవరాల్ గవర్నమెంట్ అప్రోచ్ ఒక మా మైనింగ్ మినిస్ట్రీ ద్వారా కాదు, ఇది చాలా పెద్ద యాక్టివిటీ. దేశ అవసరాలకు, దేశానికి ఛాలెంజ్కి ఉన్నటువంటి అవసరాలు కాబట్టి అనేక మినిస్ట్రీలు, ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ, ఫారెస్ట్ మినిస్ట్రీ, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఇండస్ట్రీస్ మినిస్ట్రీ, కామర్స్ మినిస్ట్రీ. ఎందుకంటే 24 క్రిటికల్ మినరల్స్ ఈరోజు ఇంపోర్టు ఇతర దేశాలను తెచ్చుకుంటున్నామో దాని మీద ట్యాక్స్ వేసేవాళ్ళం ఇన్ని రోజులు. మన దగ్గర లేనే లేదు, ఎవరైనా తీసుకొస్తామంటే ట్యాక్స్ వేసేవాళ్ళం. ఈరోజు నరేంద్ర మోడీ గారు దృష్టి తీసుకొస్తే 24 క్రిటికల్ మినరల్స్ మీద 0 ట్యాక్స్ ఇంపోర్ట్ మీద వేసాం. ఈరోజు ఈ రకంగా అనేక రకాల రిఫార్మ్స్ మనకు రావాలి. క్రిటికల్ మినరల్స్ కావాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేవిధంగా స్థానికంగా మనము సస్టైనబుల్ ఉండే విధంగా సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. ప్రాసెసింగ్ ప్లాంట్లకు 4 పార్కులు పెట్టాం. ఇంపోర్ట్ డ్యూటీ ఫ్రీ చేశాం. భారత ప్రభుత్వం ఇతర దేశాలకు వెళ్తా ఉంది. అనేక ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఇందులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేశాం. ఏ దేశాలలో మన దేశానికి సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ వెళ్ళడానికి అవకాశం ఉందో ఆ దేశాలకు పంపిస్తుంది. ఆ దేశాలతోటి మరి ప్రైవేట్ పార్టీ నుంచి గవర్నమెంట్ ఎంఓఈ చేపిస్తున్నాం. వాళ్ళు మన దేశానికి తెచ్చే విధంగా ఒకటి గవర్నమెంట్ G2G బేసెస్, G2G బేసెస్లో కూడా గవర్నమెంట్ బేసెస్లో కూడా మనము క్రిటికల్ మినరల్స్ బ్లాక్స్ భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికీ అర్జెంటీనాలో 6 బ్లాక్స్ తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మరి ఇది ఆస్ట్రేలియా, అనేక ఇతర దేశాలతో కూడా చర్చలు జరుపుతా ఉన్నాం. ఆ రకంగా క్రిటికల్ మినరల్స్ యాక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఇటీవల మీరు చూసుంటారు, లాస్ట్ 1 ఇయర్గా ఏ దేశానికి వెళ్ళినా కూడా క్రిటికల్ మినరల్ మీద ఎమోవ్ చేస్తున్నారు. ఇటీవల లాస్ట్ వీక్లోనే మరి విదేశాంగ మంత్రి UK మంత్రి గారు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను చర్చలు జరిపి ఎంఓఈ చేసుకున్నాను. ప్రైమ్ మినిస్టర్ తోటి ప్రధానమంత్రి గారి సమక్షంలో జరిగింది. అమెరికాతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఆస్ట్రేలియాతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అనేక దేశాలతో, ఒక దేశం తప్ప, ఆ దేశం మీకు తెలిసే దేశం, అన్ని దేశాలతో కూడా చర్చలు జరుపుతా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈ రకంగా ఈ యొక్క క్రిటికల్ మినరల్ సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా పెంచేటువంటి ప్రయత్నం, మిగతా క్రిటికల్ మినరల్కి సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తాను. అది కాకుండా ఒకటి 2-3 చెప్పి నేను ముగిస్తాను. ఒకటి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ క్రియేట్ చేశాను. ఈ యొక్క మైన్స్ సంబంధించినటువంటి మినరల్స్ మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఎందుకంటే 90% రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది. 90% ప్రీమియం ఆక్షన్ ద్వారా వచ్చేటువంటి ప్రీమియం ఏదైతే ఉంటుందో 100% స్టేట్ గవర్నమెంట్స్కి పోతుంది. రాయల్టీ ఏదైతే వస్తుందో 100% రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ 100% రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది. అదేవిధంగా అనేక రకాల స్టేట్ గవర్నమెంట్స్, ఎడ్యుకేషన్ సెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ సెస్ కావచ్చు, రూరల్ రోడ్స్కు సంబంధించిన డెవలప్మెంట్ సెస్ కావచ్చు, అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ 100%. ఒక GST మాత్రమే కేంద్రానికి 50%, ఫైనల్ ప్రొడక్ట్ మీద అది కూడా రాష్ట్రాలకు 50%. అదొక్కటే మాత్రమే GSTలో 50% మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. మేము ఏదైతే ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో అవన్నీ ప్రోత్సాహకాలే. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ట్యాక్స్ల మీద మేము తీసుకోం, ఒక GST తప్ప. ఎందుకంటే రాష్ట్రాలు కూడా తమ కాళ్ళ మీద నిలబడాలని దృక్పథంతో ప్రయత్నం చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఏం చేస్తున్నాం అంటే, ఏ జిల్లాలో అయితే ఎంత మినరల్స్ వస్తున్నాయో అక్కడ ఒక 2% మేము డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పెట్టి, ఏ గ్రామాలైతే ఎఫెక్ట్ అవుతున్నాయో, ఎక్కడైతే పొల్యూషన్ వస్తుందో, ఎక్కడైతే రోడ్లు పాడవుతున్నాయో, ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఎఫెక్ట్ అవుతుందో, ఎక్కడైతే ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయో అక్కడనే ఖర్చు పెట్టాలి. ఆ మైన్కి 25 కిలోమీటర్ల పరిధిలని ఒక కొత్త చట్టం చేసి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పెట్టి ఈరోజు 1,25,000 కోట్ల రూపాయలు
ఈ ఫండ్ ద్వారా ఆయా జిల్లాలు తీసుకుంటుంది. ఆటోమేటిక్ స్టేట్ గవర్నమెంట్, అది కూడా మేము ఇయ్యం. స్టేట్ గవర్నమెంట్ ద్వారా వసూలయ్యేటువంటి పన్నులో ఆటోమేటిక్ 2% జిల్లా కలెక్టర్ పంపాలి. జిల్లా కలెక్టర్ ఇస్ చైర్మన్ అన్ని జిల్లాలకు. ఇటీవలనే జిల్లా కలెక్టర్లందరినీ ఢిల్లీకి పిలిచి కాన్ఫరెన్స్ చేశాం. డిస్ట్రిక్ట్ మినరల్ కాన్ఫరెన్స్ సంబంధించి వాళ్ళ గైడ్లైన్స్ ఇచ్చాం. ఎక్కడ కూడా దురదృష్టం ఏంటంటే గతంలో ఆ యొక్క డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. మన దగ్గర కూడా అవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ మాట్లాడాను, రాజకీయాలు వస్తాయి కాబట్టి మాట్లాడదలుచుకోలేదు. ఉత్తరప్రదేశ్, మన ఒరిస్సాలో ఒక రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో 5,000 కోట్లు ఉంటుంది. 5,000 కోట్లు. కొన్ని రాష్ట్రాల్లో 3,000 కోట్లు, కొన్ని రాష్ట్రాల్లో జిల్లాలకు, ఒక జిల్లాకు అంటున్నాను, కొన్ని జిల్లాలకు 1,000 కోట్లు. మన దగ్గర 400 కోట్లు సింగరేన్ ఏరియాలో. మిగతా దగ్గర కరీంనగర్ గ్రైనేట్ ఇతరత్ర చెట్టు తక్కువ ఉంటుంది. సింగరేన్ ఏరియాలో కోల్ మైన్ ద్వారా ఉన్నటువంటి ఏరియాలో 300 కోట్లు 350 కోట్లు. కలెక్టర్లు మీటింగ్ పెడితే ఏమి చేస్తున్నాం అంటే డబ్బులు ఉంటాయి కదా సార్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాబట్టి నేను మళ్ళీ ఆ విషయాలు కొన అవి తర్వాత ఎప్పుడైనా మిగతా విషయాలు సెన్సిటివ్ విషయాలను తర్వాత మాట్లాడతాను. కాబట్టి ఈరోజు ఇది ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్కు సంబంధించినటువంటి సమయాన్ని దృష్టి పెట్టుకొని నేను దీంతో ముగిస్తున్నాను. అందరికీ నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు. వన్ బై వన్. కుకింగ్ కోల్కి సంబంధించి మేడం ఒక ప్రశ్న అడిగింది. స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హై క్వాలిటీ కోల్, కుకింగ్ కోల్ అంటారు, అది ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎందుకు అదే పని, ఆ బాయిలర్స్ అయితే నిర్మాణం చేశారో అది చేంజ్ చేయాలన్నప్పుడు మరి మన కోల్లో కొంత చాలా రకాలుగా డస్ట్ ఇతరత్ర ఉంటుంది. నాసి రకమైనటువంటి కోల్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది ఇండియాలో. మనం ఏం చేయలేం దాన్ని, అంటే భూమిలో భగవంతుడు ఇచ్చింది, మనం ఏం చేయాలి. దాన్ని ఏం చేస్తామంటే తీసి ఈరోజు కోల్ వాషరీస్ ద్వారా వాష్ చేయడం, మరి కోల్ వాషరీస్ ద్వారా వాష్ చేయడం అంటూ ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క BCCL భారత్ కోల్ ఏదైతే జార్ఖండ్లో వస్తుందో అక్కడ కొద్దిగా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఆ కోల్ను మేము మరి స్టీల్కు ఉత్పత్తులకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రకంగా కుకింగ్ కోల్ మిషన్ కూడా ఒకటి సపరేట్ చేసి దానికి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్స్ను ఒక టీం ఏర్పాటు చేసి కుకింగ్ కోల్ అంటే క్వాలిటీ కోల్ ఏ రకంగా పెంచాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద చాలా ప్రేమ, మళ్ళీ మరి రాజకీయాలు వస్తాయి వద్దు. అది ఒక్కటి చెప్తాను, ఎందుకంటే కోల్ సంబంధించిన కాబట్టి మీరు అడిగినది చెప్పాలా. నేను టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నప్పుడు 40 ఉత్తరాలు రాసిన. ఏ ఉత్తరాన్ని కూడా ఒక్కరోజు జవాబు చెప్పిన పాపాను పోలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని 49% ఉందని అప్పుడు వాళ్ళకి తెలియలేదు. ఏ ఒక్కరోజు కూడా కేంద్ర ప్రభుత్వము ప్రమేయం తీసుకోలేదు. ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, ఒక CSR విషయంలో కావచ్చు, ఒక DMF విషయంలో కావచ్చు, ఒక నిర్ణయం విషయంలో కావచ్చు, ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం లేదు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సింగరేణి ఆ రకంగా తయారు చేసి పెట్టారు. 49% కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడము, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండడము, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో భాగస్వాములు చేయడము గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు, 10 సంవత్సరాలు BRS పార్టీ చేయలేదు, ఇప్పుడు వీళ్ళు కూడా చేయడం లేదు. కానీ ఈరోజు వాళ్ళ అవసరం వచ్చింది కాబట్టి నాకు ఉత్తరం రాసి ఈయన కూడా కుమ్మక్కయిందా, ఈయన కూడా భాగస్వామ్యం ఉందా అని తొండాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలను మాట్లాడాల్సి నా ప్రెస్ కాన్ఫరెన్స్ పొగ్గు దేవస్థ మీరు ఏదే ఇస్తారని నా భయం. అది ఏంది, అనేక ఏరియాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో 600 జిల్లాలు ఉన్నాయి. 700 కూడా 4-5 బ్లాక్స్ ఉన్నాయి. అవి కూడా చేస్తున్నాము. నేను ఇవన్నీ కూడా బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు తీస్తున్నాను. మీకు నేను మైన్ క్లోజర్ చేయకముందు ఎట్లుండే పరిస్థితి, మైన్ క్లోజర్ చేసినాక గ్రీనరీ ఎట్లా డెవలప్మెంట్ అయింది, కొంత లెవెల్ ఎట్లా చేశాము, వాటర్ బాడీస్ ఎట్లా డెవలప్ చేశాము, టూరిజం స్పాట్స్ ఏ రకంగా డెవలప్మెంట్ చేశాము, రెస్టారెంట్స్ ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము, అదేవిధంగా సోలార్ ప్యానెల్స్ ఎట్లా పెడతా ఉన్నాము,
ఎట్లా రీయూజ్ చేస్తున్నాం ల్యాండ్ అనేటువంటిది కూడా 147 వీడియోస్ తయారు చేసి రిలీజ్ చేస్తాను దేశంలో. ఎందుకంటే దాని డబ్బులు ఇస్తున్నాను, ఫ్రీగా చేస్తలేదు. నేను డబ్బులు ఇచ్చి మనుషులను పెట్టి ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ పెట్టి చేస్తా ఉన్నాను. అబ్సల్యూట్లీ 100% మీరు రీటైల్ చేస్తాం. అబ్సల్యూట్లీ. అది అందుకే మేము 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ కార్యక్రమం తీసుకుంటున్నాం. మీరు లేట్ వచ్చారు. హైదరాబాద్లో కూడా రోడ్ షో పెడుతున్నాం, మీరు అందరు రావాలి. దాన్ని కూడా హైదరాబాద్లో 11వ తేదీ సాయంకాలము హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. పాలసీ మేకర్స్, ఎంటర్ప్రెన్యూర్స్, టెక్నాలజీ కంపెనీలు, ఇన్వెస్టర్స్ చేసేటోళ్ళు అందరిని ఆహ్వాని. ఎందుకంటే మేము ఏది ఎవరికి ఇవ్వాలన్నా కూడా ఒక పోటీ తత్వం తీసుకొచ్చే ఇస్తాం. నిన్ను పిలిచి ఆయన పిలిచి అయ్యాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తాం. దానికి సంబంధించినటువంటి మార్క్స్ ఉంటాయి. ఏ పారామీటర్స్ ఎంత మార్క్ ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. దాని ప్రకారం అందరూ అప్లై చేసుకోవాలి. ఆ పారామీటర్స్ ప్రకారము అనేక డిఫరెంట్ డిపార్ట్మెంటు, నీతి ఆయోగ్ వీళ్ళందరూ కూర్చుంటారు. వచ్చినటువంటి అప్లికేషన్స్ అలాన్ని చూసి ఎవరికి ఇన్సెంటివ్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనేటువంటి ప్రాజెక్ట్ చేస్తాం. కాబట్టి ఆ రకంగా 11th ఫస్ట్ మీటింగ్ ఢిల్లీ మీద కంప్లీట్ అయింది. సెకండ్ మీటింగ్ హైదరాబాద్లో ఉంది. థర్డ్ మీటింగ్ బాంబేలో ఉంది. ఆ యొక్క గ్యాసిఫికేషన్ సంబంధించి చాలా వేగవంతంగా మేము ముందుకెళ్తా ఉన్నాం అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇంకొకటి నేను చెప్పేసి దాని గురించి. అది కోల్ బ్లాక్ సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సమయం కాకముందే మా ఇనిషియేటివ్ కారణంగా రద్దయింది. అంటే నాకు అర్థమైంది కదా. ఇంకా అప్లికేషన్స్ సమయం పూర్తి కాలేదు. ఆ యొక్క నిబంధన ఏదైతే ఉన్నదో నిబంధన కారణంగా మొత్తం రద్దయిపోయింది. ఇక స్కామ్ ఏడుందాడా అర్థమైంది. పైన అర్థమైంది కదా. అప్లికేషన్స్ మీరు 15th వరకు పెట్టుకోండి అన్నాం. ఎవరు? నేను అనలే, స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. మేము ఈ లోపలనే మీ నిబంధన సరిగా లేదని చెప్పి నేను స్వయంగా మీటింగ్ పెట్టి చెప్పాను. ఒక కమిటీ వేశాను. మా కమిటీ వాళ్ళు వచ్చి చూశారు. చూసి ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఉండాలి. నేను మళ్ళీ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను. ఏదైనా ఒక కోల్ బ్లాక్ ఆక్షన్లో తీసుకోవాలంటే ఏ కంపెనీ అయినా సరే ఆ కోల్ బ్లాక్ స్పాట్ మీదకి వెళ్ళాలి. ఎందుకు ఇది ఒక్కటే ఇంట్లో కోల్ బ్లాక్ లేదు, డిఫెన్స్లో అనేక రకాల ప్రాజెక్టులలో ఉంది. ఏం చేస్తారంటే టెండర్ తీసుకున్న తర్వాత, కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత కాంట్రాక్టర్ చెప్తాడు, ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ దారి లేదు, ఇది గుట్ట ఉంది, ఇది మైనింగ్ చేయడానికి వీల్లేదు, రోడ్ వేయడానికి వీల్లేదు, ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు, కాబట్టి మేము ఇది చేయలేకపోతున్నాము, మా టైం ఎక్స్టెండ్ చేయండి, మాకు బడ్జెట్ పెంచండి, రివైజ్ చేయండి బడ్జెట్ అని కోర్టుకు వెళ్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఏదైనా సరే మోడీ గారు వచ్చిన తర్వాత చట్టం తీసుకొచ్చాం. మీరు ముందే వెళ్ళండి, చూడండి, చూసిన తర్వాతనే టెండర్ వేయండి. అది సెల్ఫ్ డిక్లరేషన్. నేను వెళ్ళాను, చూశాను. ఎందుకు? రేపు కోర్టుకు వెళ్ళకుండా, రేపు రోడ్డు బాగాలేదనో, గుట్ట వచ్చిందనో, నీళ్లు ఉన్నాయనో, కరెంటు లేదనో, ఇదే ఇంకా అనేక రకాల ఇబ్బందులు అనేది కోర్టుకు వెళ్ళొద్దు. అందుకే అది మైనింగ్ సెక్టార్లో కూడా సైట్ విజిట్ అనేది కంపల్సరీ చేశారు. ఇది ఇక్కడే కాదు, అనేక ప్రాజెక్టులలో ఉంది. ఇక్కడ మన ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా తెలివైనటువంటి ప్రభుత్వము, సింగరేణి విజిట్ చేసిందా, సింగరేణి సర్టిఫికేట్ ఇవ్వాలని పెట్టారు. సింగరేణి సర్టిఫికేట్ అవసరం లేదు. ఎవరైతే టెండర్లో పాల్గొంటాడో వాడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు. సింగరేణి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆవిడ వచ్చిందా, చూసిందా, మనం చూసి సర్టిఫికేట్ మనం ఎందుకు ఇవ్వాలా? ఇది వచ్చిన ఇష్యూ. దాన్ని 15వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవడానికి సమయం ఉంటే 11వ తేదీ ఆ దరఖాస్తులు పెట్టుకోకముందే ఆ యొక్క టెండర్ క్యాన్సిల్ అయింది. అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. 11వ తేదీ అయిపోయింది. ఇక దానికి మనం పట్టుకొని లాగితే ఏం లాభం? మళ్ళీ వాళ్ళు చేయాలా? అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. అది ఎందుకంటే సింగరేణి ఎందుకు చెప్పాను, టోటల్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే డిఎంఏ ఫండ్ కూడా సిద్దిపేట తెచ్చుకున్నారు. అప్పుడు కూడా ఎవరికి తెలియదు. సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడ పోయిందో తెలియదు. అప్పుడు కూడా టీఆర్ఎస్ టైంలో. అంటే మనం ఎక్కువ జనరల్గా సిఎస్ఆర్ కానీ డిఎంఎఫ్ కానీ ఎఫెక్టెడ్ ఏరియాలో ఖర్చు పెట్టాలంటాం.
ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా వాడు ఎవడు వచ్చిండు కదా, ఇది హాకీయా ఫుట్బాల్ అది, మెస్సీ కోసం కూడా ఖర్చు పెట్టారు. అయినాక ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెడుతున్నాడు కదా, దాన్ని కూడా సింగరేణి ఫండ్స్ తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి పోతే అని చెప్పలేను దయచేసి. కాబట్టి నేను మొదటిసారి పెట్టాను, దీనికే పరిమితం కావాలని, వేరే ఏం లేదు. నేను ఎప్పుడు కూడా పెట్టలేదు. నేను చేస్తున్నటువంటి కష్టము, మోడీ గారు చేస్తున్నటువంటి కష్టం, ఈ 2 సెక్టార్లు ఎట్లా చేశాము, దేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది, అది మీ ద్వారా మన తెలుగు ప్రజలందరూ తేలాలని నా ప్రయత్నం. ఏం జరిగింది? అయిపోయింది కదా, విడ్రా చేసుకుని ఇంకేముంటుంది? ఒక దానికి ఏముండదు, నాకేం అధికారం లేదు, చెప్తే కదా నీకు ఇంతకుందే. సింగరేణి అంతా స్వతంత్రంగా నడుపుకుంటారు. 49% అది కేంద్ర ప్రభుత్వం ఉందని సోయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి లేదు, మా తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి లేదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేదు. అది నేను చెప్పేది. ఏ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు? 100% ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. నేను వచ్చిన తర్వాతనే ఇంకా కార్మికుల కోసం కొన్ని చర్యలు తీసుకుంటున్నాను. కొంత కాస్ట్ కటింగ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు విపరీతంగా డబల్ సింగరేణి అమ్ముతున్నటువంటి కోళ్ళు చూస్తే మా కోల్ ఇండియా కంటే డబల్ రేట్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా సింగరేణి కార్మికులను రక్షించుకోవాలి, సింగరేణిని రక్షించుకోవాలి. తెలంగాణలో 50% సింగరేణి మీద ఆధారపడి ఉంటుంది. సింగరేణి మన తెలంగాణకు మరి చాలా గౌరవప్రదమైనటువంటి సంస్థ అనేటువంటి దృక్పథంతో అనేక చర్యలు ఏకపక్షంగా నేనే తీసుకుంటున్నాను. సింగరేణికి సంబంధించి నేను 2 సంవత్సరాలుగా ఖర్చులు తగ్గించేటువంటి ప్రయత్నం చేశాను. సింగరేణి కోలు అధిక రేట్లు అమ్మితే దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేశాను. సింగరేణి కార్మికులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేశాం. వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఈరోజు కోల్ ఇండియా మొత్తంలో నరేంద్ర మోడీ గారు ముందు భయపడ్డారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా మేము తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఈరోజు కోల్ ఇండియా గతంలో ఏదైతే ప్రమాద బీమా ఉంటుందో లైఫ్ ఇన్సూరెన్స్ 40 లక్షలు 30 లక్షలు ఉండేది, దానికి అడిషనల్గా ఈరోజు 1 crore అట్టడం పెంచాం. అంటే ఇప్పుడు ఎవరైనా ప్రమాదం జరిగితే 1,25,00,000 వస్తుంది. ఆ రకంగా సింగరేణిలో కూడా ఈరోజు అది ఇంప్లిమెంట్ జరుగుతుంది. మోడీ గారు ముందు అందరు అడుగుతారేమో ఎట్లా అనుకుంటే ఇప్పుడు మోడీ గారు ధైర్యం చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఎవరైనా ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత, మన ఈ యొక్క ఆర్థిక భద్రత కింద కుటుంబానికి ₹1,00,000 అడిషనల్గా ఆయా డిపార్ట్మెంట్స్ ఇచ్చేటువంటి బీమాకు అదనంగా కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి అదనంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కల్పించింది. అది కోల్ మినిస్ట్రీ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కారణంగా దేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ వాళ్ళకు కావచ్చు, పారామిలిటరీ వాళ్ళకు కావచ్చు, లేకపోతే అనేక రకాల ఇతర సెక్టార్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం వచ్చిందని ఈరోజు ధైర్యంగా సంతృప్తితో మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఏది కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన చేసిందా? నేను ఎవరిని కాంట్రిబ్యూట్ కుదర్చుకోలేదు, అందరం కలిసి చేసాం. పోనీ మాది కూడా 49% మేము కూడా చేసాం. అందరు మనోళ్ళే. సింగరేణికి సంబంధించి నేను సింగరేణి యాత్ర కూడా చేశాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మీకు అందరికీ తెలుసు. నేను 10 రోజుల పాటు మొత్తం యాత్ర సింగరేణి టూర్ అంతా చేశాను తెలంగాణ వచ్చిన తర్వాత. అప్పుడు కార్మికులకు అందరికీ చెప్పాను, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే సింగరేణి కార్మికులు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారో ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికులకు రియంబర్స్మెంట్ చేస్తానని చెప్పాను. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేశాను, డిమాండ్ చేశాను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, సింగరేణి కార్మికులు చెల్లిస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని. వాళ్ళు చేయకపోతే వచ్చే 2028లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా సింగరేణి కార్మికులు చెల్లించేటువంటి ప్రతి రూపాయి ఇన్కమ్ ట్యాక్స్ మేము భరిస్తాం. ఎందుకంటే ఒక్కటి కాదు కదా, దేశంలో కొన్ని కోట్ల మంది ఉంటారు.
కొన్ని వందల సెక్టార్స్ ఉంటాయి రమేష్ గారు, కొన్ని వందల సెక్టార్స్ ఉంటాయి. ఒకరికి ఇస్తే ఎగ్జామ్షన్ అందరికి ఇవ్వాలి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ తీసేయచ్చు మొత్తం. సింగరేణి కార్మికులు ఒక్కటే లేదు కదా దేశంలో, అది ఆల్ ఇండియా దృష్టిలో కొన్ని వందల సెక్టార్స్ ఉన్నాయి. మా దగ్గర 25 లక్షల మంది పనిచేస్తారు కోల్ సెక్టార్లో. మైనింగ్ సెక్టార్లో ఆల్మోస్ట్ 50 లక్షల మంది పనిచేస్తారు. ఒక కోల్ సెక్టార్లోనే 25 లక్షల మంది, మైనింగ్ సెక్టార్లో 50 లక్షల మంది. అనేక రకాల ఉద్యోగస్తులు అనేక రకాల క్రిటికల్ ప్లేసెస్లో పనిచేస్తారు. కాబట్టి అది చాలా మన స్థాయిలో, నా స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు, చాలా పెద్ద నిర్ణయం. కొన్ని లక్షల కోట్ల రూపాయల ఇంపాక్ట్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మీద. కాబట్టి అది చాలా సున్నితంగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఈ సమస్య ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కోరాను. దేంట్లో సింగరేణి మీద చాలా విషయాలు ఉన్నాయి. నేను మీరు లేదు చెప్తాను. నేను ఏమంటలే అట్లా లేదు. నేను ఒక విషయం చెప్పినాక మీరు అడుగుతారు. ఒక్కరోజు ఎక్స్క్లూజివ్గా సింగరేణి విషయంలో చెప్పాలని నాకు కూడా ఉంది. అట్లా ఆ ఉద్దేశంతో అడిగాను రాహుల్ గారు. వీరారెడ్డి గారు ఉన్నారా? ఇప్పుడు ఏదో ఉత్తరం వచ్చింది, కేటీఆర్ గారు మనకు పంపించారు. దాని మీద మనం రిపోర్ట్ తీసుకోమన్నాక ఏమైంది? ఏదో కోల్ మింగారు, నమిలి మింగారు అని చెప్పాడు కదా. ఎవరు మింగారు అది? అంటే వీళ్ళు ప్రొడక్షన్ చూపించుకోవడం కోసం, అంతేనా? ప్రొడక్షన్ చూపించుకోవడం కోసము ఓవర్గా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అదొకటి. నమిలి ఒకటి చెప్తున్నాను, నమిలి మింగింది చెప్పారు కదా. కోల్ బొగ్గును ఎవరు నమిలి మింగారని నాకు ఉత్తరం రాశారు. కేంద్ర ప్రభుత్వం మింగిందా, ఇందులో కూడా కేంద్ర కిషన్ రెడ్డి పాత్ర ఉందా బొగ్గులో అని చెప్పి ప్రశ్నించారు ఆయన. గ్రేట్ లీడర్. వాళ్ళు ఉన్నప్పుడు ఏది చెప్పలేదు మాకు, వీళ్ళు ఉన్నప్పుడు కూడా ఏది చెప్పరు మాకు. వాళ్ళు ఉన్నప్పుడు వేలు పెట్టనీ లేదు, వీళ్ళు ఉన్నప్పుడు వేలు పెట్టనీ లేదు. 49% ఉన్నా కూడా చెప్పది వారు చెప్తున్నది. అడగండి ప్రశ్న ఒకసారి. మా ఎక్స్పర్ట్ ఢిల్లీకి వెళ్ళి పిలిపించాను. ఇది తప్పకుండా నేను ఇప్పటికే ఒక కమిటీ వేసాను, నేను వేసి రిపోర్ట్ కూడా ఇచ్చాను, మీకు కూడా రిలీజ్ చేస్తాను. అది అందులో కొన్ని క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చేయడానికి, ఉద్యోగస్తుల విషయాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా చెప్పలేం బయటికి. ఉద్యోగస్తుల విషయాలు ఏంటంటే మేజర్గా ఈ యొక్క మన విషయం కోల్ కాస్ట్ కంట్రోల్ ఎట్లా చేయాలనే సలహా ఇచ్చాము మేము. నా అంతలో నేనే వేసి, నేనే ప్రోయాక్టివ్గా వచ్చి మా ఆఫీసర్స్ అందరినీ కోల్ ఇండియాకు పంపించి, మన సింగరేణికి పంపించి అన్ని తిరిగి ఫైల్స్ ఆడిట్ అంతా చేసుకుంటా ఎట్లా ఖర్చు తగ్గించుకోవాలి. విపరీతంగా ఖర్చు పెరుగుతుంది, లేకపోతే రేపు సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం వస్తుంది, సింగరేణి కార్మికులు రోడ్డున పడతారు అనేటువంటి ఆలోచనతో కొంత కాస్ట్ కటింగ్ సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను ఇదే సింగరేణి భవన్కి వెళ్ళి మొత్తము కోల్ ఇండియాకి సంబంధించినటువంటి, మన సింగరేణికి సంబంధించినటువంటి మొత్తం డైరెక్టర్లను, ఎండీని పిలిచి, మన ఎనర్జీ సెక్రటరీ కూడా పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ రిపోర్ట్ మీద నేనే వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కొంత వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారు. నా రిపోర్ట్ కారణంగా, నేను తీసుకున్న మీటింగ్ కారణంగా కొంత తగ్గించారు. ఇంకా చేయాల్సిన అంశం ఉంది. సింగరేణి దాన్ని ఏ రకంగా ఇంకా బాగా చేయొచ్చు అనే విషయంలో నేను రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నాను. త్వరలోనే సమగ్రంగా కొంత వివరాలతో మీ ముందుకు వస్తాను. ఇప్పటికీ మళ్ళీ అదే ప్రశ్న అడిగితే ఎన్నిసార్లు చెప్పినాక అదే అడిగితే మీరు అదే రేపు అదే చేస్తారు. దాని మీదనే మళ్ళీ టీఆర్ఎస్ మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు, కాంగ్రెస్ స్టేట్మెంట్ ఇస్తాడు. కాబట్టి ఇంతకుముందే చాలాసార్లు బయ్యారం విషయంలో పార్లమెంటులో బయట మనం చెప్పడం జరిగింది. అది అడిగితే ఎన్నిసార్లు అడిగినా అదే ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్యాక్టరీ పెట్టేది నీ డబ్బులో నా డబ్బులో కాదు, అందరి డబ్బులు. ఇప్పుడు ఎక్కువ కంపెనీలు మూతపడుతున్నాయి. ఆర్వెన్ కంపెనీ మూతపడ్డది, సింగరేణి లాస్లో వస్తుంది. అదేవిధంగా మన హెచ్ఎంటీ మూతపడ్డది. చాలా కంపెనీలు మూతపడుతున్నాయి. ఎవరి పైసలు అది? ఐడిపిఎల్ కంపెనీ మూతపడ్డది, పరాగా టూల్స్ మూతపడ్డది. ఇవన్నీ మీ పైసలే, ప్రజల పైసలే.
నరేంద్ర మోడీ గారి పైసలు కావు. కాబట్టి అవన్నీ చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికే స్టాండ్ తీసుకుంది. ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తే రేపు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తారు. అదే చెప్పినారు కదా, మళ్ళీ అదే అడుగుతారు మీరు. నా నోటి నుంచి చెప్పించాలనుకుంటున్నారు, అది ఆలోచించి చెప్తాం. దాని మీద మళ్ళీ ఒకసారి డీటెయిల్గా అనుకొని చెప్తాను. ఎన్నిసార్లు చెప్పినది నేనే చెప్పినాను. ఇప్పటిదాకా చాలాసేపు చెప్పిన, 10 నిమిషాలు చెప్పిన. మేము ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ను కొద్దిగా తగ్గించాలని దృక్పథంతో మేము అండర్గ్రౌండ్ మైనింగ్కి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ పెంచాం. ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ, ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ కానీ, ఇతరత్ర అనేక రకాలుగా ఇన్సెంటివ్స్ పెంచి అండర్గ్రౌండ్ మైనింగ్ పెంచాలనేటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనకు చాలా కోల్ డిమాండ్ ఉంది కాబట్టి చాలా వేగవంతంగా కోల్ అవసరం. ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తి కానీ, స్టీల్ ఉత్పత్తి కానీ, సిమెంట్ ఉత్పత్తి కానీ చాలా డిమాండ్ పెరుగుతున్నది కాబట్టి కోల్ లేకుండా అదేం చేయలేం. కాబట్టి కొంత ఓపెన్ కాస్ట్లో తొందరగా ప్రొడక్షన్ పెంచేటువంటి ప్రక్రియలో గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నారు. అది కంటిన్యూ అవుతుంది. కానీ ఇటీవల మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క అండర్గ్రౌండ్ కోల్ మైనింగ్ పెంచడం కోసం, అండర్గ్రౌండ్ మైనింగ్ సిస్టమ్ పెంచడం కోసం ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రైవేట్ సెక్టార్లో కానీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని కానీ ప్రోత్సహిస్తూ ఉన్నాం. అందుకే నేను వచ్చిన తర్వాత నైని కోల్ బ్లాక్ ఒరిస్సా గవర్నమెంట్ తోటి మాట్లాడి క్లియరేజ్ చేసి ఇచ్చాను. వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, అందుకే మళ్ళీ ఇవన్నీ వస్తాయని నవ్వుతున్నాను నేను. బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి తప్పుడు నిర్ణయం కారణంగా కొంత కోల్ బ్లాక్స్ తీసుకోలేదు. వీళ్ళు ఒకటి ఒరిస్సాలో తీసుకున్నారు, 2 ఇక్కడ యాక్షన్కి వస్తే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. 2-3 బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ మన తెలంగాణలో. కానీ సింగరేణికి ఇవ్వలేదు. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రిటైడ్ బ్లాక్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అవి తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అవి సింగరేణికి ఇవ్వాలని నా కోరిక కూడా అంతే. ఇప్పుడు రేపు ఏమైనా ఏ బ్లాకులు ఉన్నా తెలంగాణలో యాక్షన్ అయినా కూడా సింగరేణి తీసుకోవాలా, ఏ వచ్చినా కూడా సింగరేణికి ఇవ్వాలా, ప్రైవేట్ వాళ్ళు ఎవరు తీసుకోకూడదు. ఎందుకంటే సింగరేణి రక్షించుకోవాలంటే అది ఏకైక మార్గం అని కోరుతాను. ఇప్పుడు ఎంతైతే పిఎస్సిలో ఉద్యోగాలు తగ్గుతున్నాయో అదే స్థాయిలో ప్రైవేటు కోల్ మైన్స్ కానీ, ప్రైవేట్ మైనింగ్ సెక్టార్లో కానీ ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి. గతంలో కమర్షియల్ కోల్ మైన్స్ లేకుండేది. ఇప్పుడు మీకు వచ్చేటువంటి 2 సంవత్సరాలలో చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు 800 మెట్రిక్ టన్స్ కమర్షియల్ మైన్స్లో వస్తుంది. అంతే కదండి, 800 మిలియన్ టన్స్ కోల్ ప్రొడక్షన్ ప్రైవేట్ కమర్షియల్ మైన్స్లలో వస్తుంది ప్రొడక్షన్. అది వచ్చేటువంటి 2-3 సంవత్సరాల్లో విపరీతంగా పెరగబోతుంది. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఏవైతే 2015, 16, 17, 18లో కోల్ బ్లాక్స్ యాక్షన్ మొదలు పెట్టామో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో క్లియరెన్స్కి వచ్చి ప్రొడక్షన్కి వస్తూ ఉన్నాయి, వరుసగా వస్తాయి. దాని కారణంగా చాలా పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు వస్తాయి. నేను ఇంతకుముందు చెప్పాను, గవర్నమెంట్ 5 లక్షలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, 25 లక్షలు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, సుమారు 50 లక్షలు ఓవరాల్గా స్టీల్ కంపెనీలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు ఈరోజు మరి లైమ్ స్టోన్లో కావచ్చు, ఐరన్ ఓవర్లో కావచ్చు 50 లక్షల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఉద్యోగాలు వస్తాయి. అందరం కలిసి భోంచేద్దాం. ధన్యవాదాలు. నేను సింగరేణికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు తెలుసు నేను మీడియాలో ఉన్నా అంతే చేస్తాను, పొలిటికల్ విషయాలు వేస్తాను. అంత ప్రొడక్షన్ పెరిగింది, ఇంత కష్టపడడం ఎవరు వేయరు.